అయితే యోగ శాస్త్రంలో సూర్య నమస్కారాలు అనేవి చాలా ఇంపార్టెంట్ ప్రాక్టీస్ యోగాలో. యా, సో సూర్యుడు గ్రహాలన్నిటికీ అది దేవత. అవును. జ్యోతిష్య ఇస్ ఆల్ అబౌట్ గ్రహాలు వాటి మూమెంట్స్ కదా. ఎగ్జాక్ట్లీ. జ్యోతిష్ శాస్త్రానికి యోగాకి ఏమైనా సంబంధం ఉందా? యోగా యాక్చువల్గా మనం ఏమనుకుంటాం, యోగా అంటే ఆసనాలు అనుకుంటాం. మీరు పతాంజలి కనుక పూర్తిగా చదివితే నాట్ ఓన్లీ ఆసనం కాదు, యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ఇవి మెయిన్. అసలు మీరు ఆసనం వేయడమే ఒక ఇది. మీరు మంత్రం దాకా ఆసనాల దాకా జస్ట్ కూర్చోవడం కూడా ఒక ఇదమ్మా అందులో. అసలు అందులో ఏంటి, నువ్వు శుచిగా ఉండాలి, నీకు అంతర్గతంగాను బాహ్యంగా కూడా నువ్వు ఎంతో బాగుండాలని చెప్తుంటాడు అందులో. అసలు అవి ఫస్ట్ అసలు యమనియమాలు మెయిన్. అసలు యమనియమాలు మెయిన్. అసలు ఆ బేసిక్స్ ఎవరికి చూసుకోవట్లే. అయితే అలా ఎప్పుడైతే ఉన్నావు, నువ్వు ధర్మబద్ధంగా బతుకుతావుగా, అందులో చెప్పిందంతా ఏంటంటే ధర్మబద్ధంగా బ్రతికే వివరణ ఇచ్చాడు పతంజలి. అండి ఎంతసేపు మనం ఏమనుకుంటాం, ఎక్సైజ్ పోస్టర్స్ అనుకుంటాం, కాదు. అది తెలుసుకుంటే నిజంగా జ్యోతిష్ శాస్త్రంకి దానికి లింక్ ఉన్నట్టు. ఎందుకంటే జ్యోతిష్ శాస్త్రం చెప్పేది కూడా నీ ధర్మం ఏమిటి, నువ్వు ఎందుకు పుట్టావు, నువ్వు ఈ కర్మ అనుభవించాలి, లేకపోతే ఈ కర్మను నువ్వు ఎలా అయితే సునాయాసంగా అనుభవించగలవు, ఏ దేవత ఆరాధన చేసుకుంటే నువ్వు ఆ కర్మను అనుభవించే శక్తి ఆ దేవత ఎలా ఇస్తుందని చెప్పేది జ్యోతిష్ శాస్త్రం.